చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంల ఆశ చూపిస్తే కరిగిపోయే మనస్తత్వం చిన్నారులది. వాళ్ళని ఆడించాలన్నా బుజ్జగించాలన్నా వాటితోనే పనవుతుంది. అమ్మా నాన్నలు, బంధువులే కాదు, ఎవరిచ్చినా తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. కానీ ఆ చిన్నారులకు ఏం తెలుసు? తాము తల్లిదండ్రులకు దూరం అవుతున్నామని, అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాటబోతున్నామని. చాక్లెట్లు, బిస్కెట్లు మాత్రమే కాదు, అనేక మార్గాల్లో అక్రమ రవాణా ముఠాలు చిన్నారుల బతుకులతో ఇలాగే ఆడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. ఈ విషయంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల అపహరణ, అక్రమ రవాణా చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. మరి చిన్నారుల అపహరణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేదేలా? దేశంలో ఈ తరహా కేసులు పెరిగిపోవటానికి అసలు కారణాలేంటి? సరదాగా ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారని అపహరించిన దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 10 ఏళ్ల బాలుడు కిడ్నాప్. రాత్రి సమయంలో చిన్నారులను అపహరిస్తున్న నేరగాళ్లు. చిన్నారుల అక్రమ రవాణాలో అంతర్రాష్ట్ర ముఠాల గుట్టురట్టు. ప్రసార మాధ్యమాల్లో తరచూ కనిపించే, వినిపించే వార్తలు ఇవి. దేశవ్యాప్తంగా ఈ తరహా సంఘటనలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. అంటే బాలబాలికల భద్రతకు గ్యారంటీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దానికి అద్దం పడుతూ ఏటా ఈ తరహా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి కూడా. అయినా ప్రభుత్వాలు, అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయంపై న్యాయస్థానాలు అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోసారి సుప్రీంకోర్టు చిన్నారుల అపహరణ, అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో చిన్నారుల అపహరణ, అక్రమ రవాణా కేసులు పెరిగిపోతున్న తరుణంలో కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. దేశంలో చిన్నారుల అక్రమ రవాణా ఘటనలు పెరిగిపోతున్నాయని అత్యున్నత ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి చేజారిపోతుందని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. కోర్టు పర్యవేక్షణ మాత్రమే చేయగలదని, అంతిమంగా కార్యాచరణకు దిగాల్సింది ప్రభుత్వాలు, పోలీసులు, సంబంధిత సంస్థలేనని స్పష్టం చేసింది. మానవ అక్రమ రవాణా ముఠాలను నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన 2025 తీర్పు అమలును పలు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. మరికొన్ని రాష్ట్రాలు కట్టడికి తీసుకుంటున్న చర్యల నివేదికలు తూతూమంత్రంగా ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గోవా, హర్యానా, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలు స్పష్టమైన నమూనాతో నివేదికలను సమర్పించడంలో విఫలమయ్యాయని విమర్శించింది. ఈ తరహా ఘటనలు జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు సమీక్షా కమిటీలను నియమించాలన్న ఆదేశాలను ఇంకా 15 రాష్ట్రాలు అమలు చేయలేదని గుర్తు చేసింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానమే ఈ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుందంటే దేశంలో చిన్నారుల అపహరణ, అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 53,000 మంది చిన్నారులను అధికారులు అక్రమ రవాణా నుంచి రక్షించారు. రక్షించిన వారే ఇంతమంది ఉంటే ఎన్ని కేసులు నమోదయ్యాయో ఊహిస్తేనే దేశంలో చైల్డ్ ట్రాఫికింగ్ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఒడిశా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీహార్
బీహార్లో 2013 నుంచి ఇప్పటి వరకు ఏటా 12,000 నుంచి 13,000 కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత రాజస్థాన్లో కేసుల నమోదు అధికంగా ఉంది. వీటితో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సోం వంటి రాష్ట్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరో ఆందోళనకర విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా, భారత్ ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్, నైజీరియా, ఉగాండా, థాయిలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో చిన్నారుల అపహరణ, అక్రమ రవాణా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2025లో 600కు పైగా కేసులు నమోదయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా 2,200కు పైగా చిన్నారులను దుండగుల నుంచి రక్షించారు. ఏపీలో 2023 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు 4,000కు పైగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో దాదాపు 6,600కు పైగా చిన్నారులను అధికారులు కాపాడారు. 2025 మేలో హైదరాబాద్ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. వారు ఢిల్లీ, పుణె, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అప్పుడే పుట్టిన శిశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి సంతానం లేని దంపతులకు 5 నుంచి 10 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేటలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏపీలోని విజయవాడ, నంద్యాల జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెడుతున్నా దుండగులు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒకవేళ పట్టుకున్నా అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారులు రాష్ట్రాలు, కొన్నిసార్లు దేశాలు దాటిపోతున్న పరిస్థితి. భారతదేశంలో గత కొన్ని రోజులుగా మనము చిన్నారుల అపహరణ, అదేవిధంగా బాలల అక్రమ రవాణా సంబంధించిన చాలా విషయాలు మనం, ముఖ్యంగా అపహరణ అంటే ఈ చిన్నపిల్లలను చాలా వరకు దత్తత కోసం కానివ్వండి, వేరే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవడం, మామూలుగా పిల్లలు లేరు కాబట్టి పెంచుకోవడానికి ఒక విధంగా వాడుకుంటున్నారు. పిల్లల అక్రమ రవాణా అంటే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారిని వేరే రాష్ట్రంలో తీసుకురావడం, తక్కువ వేతనాల కోసం పనులు చేసుకోవడానికి వీలుగా వీళ్ళను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఏవైతే చూస్తున్నాం, నార్త్ లో ఉన్న బీహార్, జార్ఖండ్, అదేవిధంగా యూపీ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబైకి కొన్ని అక్రమ రవాణా చేయడం జరుగుతుంది. అపహరణ, అక్రమ రవాణా చేసి చిన్నారులను ఎక్కువగా సంతానం లేని వారికి విక్రయాలు చేస్తున్నారు. అలాగే అమ్మాయిలను వ్యభిచార ముఠాలకు విక్రయిస్తున్నారు. చిన్న వయసులోనే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వారిని విదేశాలకు అమ్ముతున్నారు. ఇక అబ్బాయిలతో ఎక్కువగా వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వ్యవసాయం, కర్మాగారాలు, గనులు లేదా గృహ కార్మికులుగా పిల్లలతో పని చేయిస్తున్నారు. వారితో భిక్షాటన సైతం చేయించడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతోంది. వారితో చిల్లర నేరాలతో పాటు దొంగతనాలు కూడా చేయిస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవడం, పేదరికం, అసమానతలు, శిశు సంరక్షణ వ్యవస్థలు లేని చోట బాలల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. అక్రమ రవాణా ముఠాలు కూడా తరచుగా అత్యంత పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లేదా అనాథలుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటాయి. ఎందుకంటే వారిని పట్టించుకునే వారే ఉండరు. కాబట్టి కేసులు నమోదయ్యేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అయితే దుండగులు దొరకకపోవడానికి మరో కారణముంది. వీరంతా చైన్ సిస్టమ్ గా ఏర్పడతారు. ఒక ముఠ పేద, అనాథలుగా ఉన్న చిన్నారులు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తుంది. వారి నుంచి సమాచారం అందుకున్న మరో ముఠ చిన్నారులను ఎత్తుకెళ్లి మరో ముఠాకు విక్రయిస్తుంది. వారిపై ఉండే ముఠాలు దేశ, విదేశాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. వారు చిన్నారులను లక్షల రూపాయలకు అక్రమ మార్గంలో విదేశాలకు అమ్మేస్తారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతుంది. చిన్నారుల అక్రమ రవాణా ద్వారా సమాజంపై కూడా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. బాధిత చిన్నారుల సామాజిక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన బాధితులు జీవితాంతం ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన మానసిక వేదన, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారు. అంత సులువుగా సమాజంలో కలిసిపోరు. ఈ సమస్యకి ముఖ్య కారణాలు పేదరికం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, అంతేకాకుండా ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ముఖ్య కారణంగా మనము చూడొచ్చు. సో అంతేకాకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ యాక్సెస్ ఉండడం వల్ల ఈ అక్రమ రవాణా అనేది పెరగడం అనేది మనము చూస్తున్నాము. సో ఇవి కాకుండా బాల్య వివాహాలు అక్రమ రవాణాకి దోహదపడుతున్నాయి. అంతేకాకుండా చైల్డ్ లేబర్, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పిల్లల్ని, బాల కార్మికుల్ని పంపించడం కూడా ఈ అక్రమ రవాణాకి ముఖ్యంగా కారణాలుగా మనకి కనబడుతున్నాయి.
చిన్నారుల అపహరణ, అక్రమ రవాణాపై అధికారులు, ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా కేసులు నమోదైన వెంటనే నిందితులను పట్టుకోవాలి, లేదా ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా అక్రమ రవాణా చైన్ సిస్టమ్ ఎలా నడుస్తోందనే విషయాలు తెలుసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడుతూనే ఉన్నాయి. కానీ వాటి అమలు సరిగ్గా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయి. మనం లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వెళ్తే బిఎన్ఎస్లో సెక్షన్ 143, 144 తీసుకుంటే గనక చైల్డ్ ట్రాఫికింగ్కి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంది. ఈవెన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా వెళ్ళచ్చు. ఇది చేసేవాళ్ళకి తెలియదా? తెలుసు. అట్లాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో 827 జిల్లాల్లో భారతదేశం మొత్తం కూడా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది. ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అనేది నిరంతరం జరుగుతోంది. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ఈ నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేయాలి. అంతర్రాష్ట్ర ముఠాలు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. అవసరమైతే జిల్లాల వారీగా కమిటీలు వేసుకోవాలి. పేదలు, అనాథ చిన్నారులను గుర్తించి వారికి భరోసా కల్పించాలి. అప్పుడే దేశంలో చిన్నారుల అపహరణ, అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతుంది.